ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరము గణిత శాస్త్రము 1B విభాగం నుండి కలన గణితంలో అవకలజాల అనువర్తనాలు శీర్షికన జ్యామితీయ వివరణకు సంబంధించిన స్పర్శరేఖ అభిలంబ రేఖల గురించి నేర్చుకుందాం. ముందుగా వాలు ఈ అధ్యాయంలో ముందుగా వాలు ఎలా కనుక్కోవాలి, y=fx అను వక్రానికి వాలు ఎలా కనుక్కోవాలి, తర్వాత వాలు కనుక్కున్న పిదప వక్రముపై ఏదేని ఒక బిందువు Px1, y1 వద్ద వాలు మరియు స్పర్శరేఖ అభిలంబ రేఖ కనుగొన్న విధానాలు మరియు రెండు వక్రములు పరస్పరము ఖండించుకున్న ఎడల ఆ ఖండన బిందు వద్ద గీచిన స్పర్శరేఖల మధ్య కోణము తీటా అయితే టాన్ తీటా కనుగొను విధానము మరియు ఏదేని వక్రముపై Px1, y1 బిందు వద్ద గీచిన స్పర్శరేఖ పొడవు అభిలంబ రేఖ పొడవు ఉపస్పర్శ ఖండము ఉప అభిలంబ ఖండము పొడవులను కనుగొన్న విధానాలు కొన్ని ఉదాహరణలు మరియు సమస్యలు చూద్దాం. ముందుగా అవకలజాల అనువర్తనాలు స్పర్శరేఖ అభిలంబ రేఖ. అవకలజాల అనువర్తనాలు స్పర్శరేఖ అభిలంబ రేఖ. వాలును మనం m అను పదముతో స్మాల్ m పదంతో చూపిస్తాం. స్పర్శరేఖ వాలు, దీన్ని స్లోప్ అని కూడా అంటాం. ఇది dy/dx అనగా y=fx అను వక్రానికి మనము x దృష్ట్యా అవకలనం చేసినట్లయితే dy/dxను సంపాదించవచ్చు. ఏదైనా మనం y=fx అను వక్రం తీసుకొని దాన్ని x దృష్ట్యా అవకలనం చేసినట్లయితే dy/dx సంపాదించవచ్చును. అయితే ఆ వక్రానికి Px1, y1 అని బిందువు వద్ద వాలును dy/dx కనుక్కున్న తర్వాత అందులో xనకు బదులు x1, yనకు బదులు y1 ప్రతిక్షేపించాలి. అప్పుడు y=fx వక్రానికి Px1, y1 వద్ద వాలును dy/dx at x1, y1 అని వ్రాస్తాం. అప్పుడు స్పర్శరేఖ సమీకరణం ఎలా ఉంటుందంటే y=fx వక్రంపై Px1, y1 బిందువు వద్ద స్పర్శరేఖ సమీకరణం, దీనిని ఆంగ్లంలో టాంజెంట్ అని అంటాం. ఈ స్పర్శరేఖ సమీకరణము మనం మామూలుగా వాలు తెలిసినట్లయితే సమీకరణం ఏ విధంగా రాస్తాం? y-y1 సమానము వాలు ఇంటూ x-x1 అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా y-y1 సమానము వాలు బదులు ఇక్కడ వాలును మనం dy/dx at x1, y1 అనుకున్నాం కాబట్టి dy/dx x1, y1 వద్ద ఇంటూ x-x1. దీన్నే మనము m అనే పదంతో కూడా సూచించవచ్చు. ఇక్కడ y=fx అనే వక్రము, Px1, y1 అనే బిందువు, దీన్ని స్పర్శరేఖ సమీకరణమే y-y1 dy/dx at x1, y1 ఇంటూ x-x1 అని రాద్దాం. ఉదాహరణకి y² 2x³ వక్రానికి P -2, 4 వద్ద స్పర్శరేఖ సమీకరణము కనుక్కోండి. దీన్ని మనం ఏ విధంగా సాధించవచ్చు అంటే y² 2x³ అనే వక్రాన్ని ముందుగా తీసుకుందాం. ఈ సమీకరణాన్ని x దృష్ట్యా అవకలిద్దాం. అప్పుడు 2y dy/dx అనగా d/dx ఆఫ్ y² సమానము d/dx ఆఫ్ 2x³ చేస్తున్నాం. ఆ పరిక్రియ ఏమవుతుంది? 2y dy/dx
సమానము 6x². ఇందులో నుండి dy/dx సమానము 6x² డివైడెడ్ బై 2y, 6x²/2y. దీన్ని 2తో మనం కొట్టివేసినట్లయితే 3x²/y వస్తుంది. ఇది dy/dx మాత్రమే. కానీ మనకు కావలసిన dy/dx p-2, 4 వద్ద. కాబట్టి ఇప్పుడు x స్థానంలో -2, y స్థానంలో 4 ప్రతిక్షేపించాలి. అప్పుడు మనం దాన్ని ఏ విధంగా అంటాం? dy/dx at -2, 4 అంటే dy/dx -2, 4 వద్ద వాలు సమానము 3 × -2² డివైడెడ్ బై 4. అంటే y బదులు 4 పెట్టాం, తర్వాత x బదులు -2 రాసాం. దీన్ని మనం సూక్ష్మీకరించినట్టయితే 2 2 4, ఈ 4 కొట్టివేసినట్లయితే మిగిలింది 3. అనగా y² = 2x³ వక్రానికి p-2, 4 వద్ద వాలు సమానము 3. ఈ వాలు వచ్చిన తర్వాత స్పర్శరేఖ సమీకరణం రాద్దాం. స్పర్శరేఖ సమీకరణము y-4 సమానము వాలు ఇంటూ x -x1 కాబట్టి ఇక్కడ x -2 విలువ కాబట్టి x + 2 అవుతుంది. అనగా స్పర్శరేఖ సమీకరణము y-4 సమానము 3 × x + 2. y-4 సమానము 3x + 6. ఈ yని అటు తీసుకెళ్ళినట్టయితే 3x - y మరియు 4 కూడా అటు తీసుకెళ్ళినట్టయితే 3x - y + 10 సమానము 0. ఇది కావలసిన స్పర్శరేఖ యొక్క సమీకరణము. ఇది సరళరేఖ రూపంలో ఉంది కాబట్టి ఇది స్పర్శరేఖ సమీకరణము 3x - y + 10 సమానము 0. ఇప్పుడు అభిలంబ రేఖ ఎలా ఉంటుందో చూద్దాం. అభిలంబ రేఖ y = fx వక్రానికి px1, y1 వద్ద అభిలంబ రేఖ సమీకరణము. దీన్ని ఆంగ్లంలో మనం నార్మల్ అని అంటాం. y - y1 సమానము వాలు స్పర్శరేఖ వాలుకు వ్యతిరేకంగా ఉంటుంది. అంటే స్పర్శరేఖ వాలు ఇంటూ అభిలంబ రేఖ వాలు రెండింటిని గుణించినట్లయితే -1 రావాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ అభిలంబ రేఖ యొక్క వాలును -1/m రూపంలో తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ y - y1 సమానము -1/dy/dx at x1, y1 ఇంటూ x - x1. ఇక్కడ కేవలము వాలులో మాత్రమే మార్పు ఉంటుంది. యథావిధంగా ఉంటాయి. y - y1 ఇంటూ x - x1 ఈ రెండు మామూలుగా యథావిధిగానే ఉంటాయి. కానీ వాలు మాత్రమే మారుతుంది. అక్కడేమో వాలు dy/dx at x1, y1 రాసాము స్పర్శరేఖ వాలులో. ఇక్కడ అభిలంబ రేఖ వాలులో మాత్రం -1/dy/dx ఇంటూ at x1, y1 రాసాం. ఇక్కడ పటంలో గమనిద్దాం. ఇది y = fx అనే వక్రము, px1, y1 అనే ఒక బిందువు. అక్కడ స్పర్శరేఖ అంటే వక్రాన్ని స్పర్శించుకుంటూ వెళ్తే రేఖను స్పర్శరేఖ అంటాం. దాని దగ్గర స్పర్శరేఖకు లంబంగా ఉండే రేఖనే మనం అభిలంబ రేఖ అంటాం. ఇప్పుడు ఈ అభిలంబ రేఖ సమీకరణము y - y1 సమానము -1/dy/dx at x1, y1 ఇంటూ x - x1. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ y = 2x² వక్రానికి p1, 2 వద్ద అభిలంబ రేఖ సమీకరణం కనుక్కోండి. దీన్ని ఎలా సాధించవచ్చునంటే y = 2x² ముందుగా మనం కావాల్సిన సమీకరణాన్ని దత్త సమీకరణాన్ని తీసుకుందాం. దీన్ని మనం x దృష్ట్యా అవకలిద్దాం. అప్పుడు dy/dx అంటే ఇరువైపులా మనం dy/dx రాసినట్లయితే dy/dx సమానము 4x. ఇక్కడ y అనే పదం రాలేదు dy/dxలో. కాబట్టి మనం కేవలం x స్థానంలో 1ని ప్రతిక్షేపిద్దాం. ఎందుకంటే x1 అంటే 1, y1 అంటే 2. ఇక్కడ y1 అనే పదం రాలేదు కాబట్టి మనము వాళ్ళు సమానము dy/dx at 1, 2 ఏం రాద్దాము? x స్థానంలో 1 రాసినట్లయితే
4 ఇంటూ 1 సమానం 4 అనగా వక్రానికి P1, 2 వద్ద అభిలంబ రేఖ సమీకరణం కనుక్కోవాలంటే ముందుగా వాలు కనుక్కోవాలి. ఆ వాలు మనకి 4గా మనం కనుక్కోవడం జరిగింది. ఈ 4ను మనము సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. అభిలంబ రేఖ సమీకరణం y-2 సమానము -1/4 ఇంటూ x-1. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే అడ్డకును కొరం చేద్దాం. 4 ఇంటూ y -8 సమానము -x ప్లస్ 1. ఈ -xను ఎడం ప్రక్కకి తెచ్చుకున్నట్లయితే x ప్లస్ 4y -9 సమానము 0. ఇది అభిలంబ రేఖ సమీకరణం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే స్పర్శరేఖ వాలు మరియు అభిలంబ రేఖ వాలులో లబ్ధము -1 అవుతుంది మరియు m1 ప్లస్ సమానము m2 అనగా స్పర్శరేఖ వాలు మరియు అభిలంబ రేఖ వాలు సమానం అన్నట్లయితే అవి స్పర్శించుకుంటాయి. 2 వక్రాల మధ్య కోణం y = fx, y = gx ఏవేని 2 వక్రాలు, వాని మధ్య కోణము తీటా. వాని మధ్య కోణం ఏ విధంగా నిర్వచిస్తాము? y = fxకి y = gx రెండు ఖండించుకున్నట్లయితే ఖండన బిందువు వద్ద గీచిన స్పర్శరేఖల మధ్య కోణమే వాని వక్రాల మధ్య కోణం అంటాం. ఇవి కనుక్కోవాలంటే ఈ కింది సోపానాలు వాడాలి. మొదటి సోపానం అంటే స్టెప్ 1. మొదటి స్టెప్లో ఏం చేయాలంటే ఆ వక్రాలను సాధించి ఖండన బిందువులను కనుక్కోవాలి. ఈ ఖండన బిందువులు ఒక్కొక్కసారి 2 లేదా 3 బిందువులు కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే మనకు కావలసిన ఏదేని ఒక బిందువును ఎన్నుకొని ఆ బిందువు వద్ద మనము స్పర్శరేఖలు కనుక్కొని వాళ్ళు కనుక్కున్న తర్వాత ఆ వాళ్ళ ద్వారా మనము ఆ వాని మధ్య కోణాన్ని కనుక్కోవడానికి అవకాశం ఉంది. మొదటి స్టెప్లో వక్రాలను సాధించి ఖండన బిందువులను కనుక్కోవాలి. సోపానం 2 రెండో స్టెప్, ఖండన బిందువు కనుక్కున్న తర్వాత ఖండన బిందువు వద్ద వక్రాలకు వాలులు కనుక్కోవాలి. మొదటి వక్రానికి వాలు m1 అనుకుందాం, రెండవ వక్రానికి వాలు m2 అనుకుందాం. అప్పుడు మూడో స్టెప్లో వాని మధ్య కోణము తీటా అయితే ఇక్కడ y = fx అనే ఒక వక్రము, y = gx అనే ఒక వక్రము, ఆ రెండు కూడా Px1, y1 అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. వాని మధ్య కోణమే తీటా, అంటే స్పర్శరేఖల మధ్య కోణమే తీటాను, వక్రాల మధ్య కోణమే ఆ స్పర్శరేఖల మధ్య కోణం అవుతుంది. కాబట్టి స్పర్శరేఖల మధ్య కోణమే వక్రాల మధ్య కోణం అవుతుంది. కాబట్టి ఆ మధ్య కోణం తీటా అయితే తీటా సమానము tan 1 m1 మైనస్ m2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 ఇంటూ m2. అంటే ఇది tan θ m1 మైనస్ m2 మోడ్లెస్ డివైడ్ బై 1 ప్లస్ m1 m2. ఈ తీటా కనుక్కోవడానికి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఖండన బిందువులు ఒకవేళ 2 లేదా 3 వచ్చినా కానీ మనము ఒక బిందువు వద్దనే మనం కోణం కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే m1 ఇంటూ m2 మైనస్ 1 అయితే వక్రాలు పరస్పరం లంబంగా ఖండించుకుంటాయి. m1 = m2 అయితే వక్రాలు స్పర్శించుకుంటాయి. అప్పుడు ఉమ్మడి స్పర్శరేఖ ఏర్పడుతుంది. y1